మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కార్తిక్ రెడ్డి ఉన్నారు. అన్న ఏం చెప్తారు? రైతు ధర్నా చేస్తున్నారు. ఇక్కడ రైతులంతా సంతోషంగా ఉంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. మరి మీరు ఎందుకు ఈ ధర్నాలు ఎందుకు? ఇంకా సంతోషంగా ఉంటే ధర్నాలు చేసే అవసరం లేదు సురేష్ భాయ్. నిజానికి కూడా ధర్నాలు చేస్తే దాని పట్ల రెస్పాన్స్ కూడా రాదు. ఏ మాటగా మాట మాట్లాడాలంటే ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచి మార్పు చేయకపోగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కోణాలని సామాజిక ఆర్థిక రాజకీయ కోణాలు అన్నింటినీ కూడా నాశనం చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం యొక్క వెన్నుబీర్చి తెలంగాణ రైతాంగం యొక్క విశ్వాసం కోల్పెట్టేట్టు చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళొకసారి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఇగో రుణమాఫీ పేరుతో రైతు బంధు పేరుతో మళ్ళొకసారి జనాల ముందుకు వచ్చి వంచన చేసి ఓట్లు వేయించుకోవాలనే ఒక ప్రక్రియ తప్ప ఇంకోటి కాదు. దాన్ని ఒకసారి ప్రజలకు గుర్తు చేయడానికి మనం ఈసారి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అంటే కేవలం ఏదైతే ఫార్ములా ఈ కేసు సంబంధించి దాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ ఇది ఒక కొత్త దుకాణం పెట్టుకున్నాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అసలు వాస్తవానికి సురేష్ భాయ్, ఫార్ములా ఈ అనేది ఒక పనికిమాలిన కేసు. దాంతో జరిగిన నష్టం లేదు తెలంగాణ రాష్ట్రానికి, జరిగిన లాభమే ఎక్కువ. రాజకీయ కోణంతో ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీని మా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రతి 3 నెలలకి ముందు ఒక కేసు పెట్టుకొని దాంట్లో ఒక భాగమే ఇప్పుడు ఫార్ములా ఈ కేసు కూడా. దాంట్లో పెద్దగా ఏం లేదు. ఎన్ని రోజులు నడుపుతారు ఈ డ్రామా? ఫార్ములా ఇది ఇంకో నెల నడుపుతారు, 2 నెలలు నడుపుతారు. బీఆర్ఎస్ పార్టీయే భారత రైతు సమితిగా మేము పేరు పెట్టుకున్నాము. రైతుల కోసం ఇప్పుడు కొట్లాడడం ఏంది? నిత్యం కొట్లాడుతూనే ఉంటాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం పనిచేస్తాం. గత 10 ఏళ్ళలో కేసీఆర్ చేసిన దానికంటే మేము రైతులకు ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు వ్యవసాయానికి సంబంధించి. సిగ్గున్నోళ్ళు ఎవరైనా ఆ మాట మాట్లాడారు సురేష్. భారతదేశంలోనే కేసీఆర్ గారు చేసినంత రైతులకు ఎవరు చేసి ఉండరు. ఇప్పుడు ఈ 10 సంవత్సరంలో మేము ఎక్కువ చేసినామని చెప్పడం ఏందో నాకు అర్థమవుతలేదు. కాలం మంచి కాలే. బోనస్ అని చెప్పి కంప్లీట్గా రైతులను వంచన చేశారు. రైతు రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకోకుండా 20-30% చేసి మిగతా రైతులందరూ అప్పులు కూడా ఇంకా బ్యాంకులో అట్లనే ఉండిపోయి చేసిండ్రు. రైతు బంధు పేరు ఏదంటే రైతు భరోసాగా వీళ్ళు మార్చిండ్రో, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక భరోసాగా ఉండే తెలంగాణ రైతు బంధు దాన్ని నాశనం చేసి కథం పెట్టి ఇంకా కూడా మేము రైతుల తరఫున మాట్లాడుతున్నాం, కేసీఆర్ చేయలేదు మేము చేసామని చెప్పడం నవ్వు తప్ప ఇంకోటి రాదు. ఏం చెప్తారు? ఇంకా రైతులకు సంబంధించి వ్యవసాయ పరిస్థితి ఎట్లా ఉండే? గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? వ్యవసాయ పరిస్థితి బాగాలేదు. సంవత్సరం కాలంలోనే వ్యవసాయాన్ని సంపూర్ణంగా నాశనం చేసిన ఘనత మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటున్నా, సంవత్సరం కాలం చాలా తక్కువ. ఈ సంవత్సరం కాలంలో ఇంత నష్టం చేయగలుగుతారని ఒక కేస్ స్టడీ అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో రైతులకు స్పష్టత ఉన్నది. ఆ స్పష్టత మళ్ళీ ఒకసారి తెలియజేసి ఇక స్థానిక ఎలక్షన్స్కి మీ దగ్గరకు వస్తారు ఓట్లు అడుక్కోవడానికి, ఆ యొక్క ట్రాప్లో పడొద్దని చెప్పడానికి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ రైతు బంధుకు సంబంధించి 100 ఎకరాలకు ఇచ్చారు. మేము కనీసం ఒరిజినల్ రైతులకు మాత్రమే ఇస్తున్నాం. గతంలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా రైతు బంధు అనవసరంగా ఇచ్చాడు. మేము ఇప్పుడు ఒరిజినల్ రైతులకు ఎవరికైతే వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. మరి డాటా ఉందా మీ దగ్గర? వాళ్ళు చెప్తుందానికి డాటా ఉందా? షాబాద్ మండల్లో దాదాపు 1,00,000 ఎకరాలు ఉంటుంది. ఈ 1,00,000 ఎకరాలకు గాను ఎన్ని వెంచర్లకు ఎన్ని రాళ్ళ పొలాలకు ఇచ్చినామనే డాటా తీయమనండి. అబద్ధం చెప్తే కూడా అతికిటట్టు ఉండాలి. నోరు తెరిస్తే ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ ఏదో విధంగా అబద్ధాలు ఆడాలని నెబ్బనెట్టాలని తప్ప ఇంకోటి లేదు. ఇది కూడా అదే. అట్లాంటిది ఏం లేదు. ముమ్మాటికి 100% రైతులకే ఇచ్చినాం. రైతులకు ఇవ్వాలా. ఈరోజు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర ధైర్యం లేదు చెప్పడానికి. ఎవరికి ఇస్తాం ఎవరికి ఇవ్వలేమని చెప్పే ధైర్యం లేదు. ఎవరిస్తారండి సెల్ఫ్ డిక్లరేషన్? ఎవరిస్తారు? ఇది కొరియలు పెట్టే ఒక ప్రయత్నం. ఏదో విధంగా రైతు బంధుని నాశనం చేయాలి, కథం పెట్టాలి, పైసలు మిగిలేసుకోవాలని తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా రైతులు మరొకసారి మోసపోవద్దని చెప్పేసి రైతు ధర్నా పేరుతో రైతులను ఎడ్యుకేట్ చేయడానికే ఆ స్థానిక సంస్థల్లో మళ్ళీ ఒకసారి మీరు మోసపోకుండా ఉండడానికే రైతు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ చేసిన దాంతో పోల్చుకుంటే ఒక్క సింగిల్ % కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది కాలంలో చేయలేదు. ఖచ్చితంగా అలాంటి మాటలు చెప్పుకునే వాళ్ళకు మంత్రులకు కానీ అటు ముఖ్యమంత్రి కానీ సిగ్గుండాలి. రైతులకు నిజంగా మేలు చేస్తే రైతు ధర్నాలు చేయాల్సిన అవసరం కర్మ మాకు పట్టలేదని చెప్పేసి కార్తిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, షాబాద్ నుంచి.